ఇవాళ ఎట్లయినా మంచిదే, ఈ మొద్దు కొన్ని కోసుడే అండుడే. అది నన్ను మొన్న బాగా తిట్టింది. దీని సంగతి అవుతుందా, దీని ఇదేమన్నా చూస్తుందా? కొన్ని కోసుకుంటా తింటా. అబ్బా వాటంగా ఉన్నది, 2 కిలోలన్నర ఉన్నది. ఎట్లయితే అట్లా దీన్ని కోసుడే మంచిగా తినుడే కళ్ళకు అద్దుకొని. ఎట్టైనా మంచిదే, దీన్ని మెల్లగా మెల్లగా పోయి దొరకబడతా. అది మొన్న నన్ను తిడుతుందా, అది వచ్చి చూస్తుందా? దాని కోడిని ఒక్కొక్కటి కోసుకొని తినకపోతే నా పేరు కాదు. ఎంత అది నన్ను అడిగేది, నా ఇంటి ముందరికి వచ్చిన కోడిని నేను కోసుకున్నాను అంట. దానికి తెలుస్తుందా నేను కోసుక తిన్నది? బొచ్చు ఇట్లా కోడిది అన్ని కనబడకుండా వారేసొస్తా, అంతే పని చేస్తా. దొంగ కోడి తింటేనే కిక్ ఉంటుంది, అదే పని చేస్తా. మెల్లగా దగ్గరికి జరిగి దాన్ని దొరకబడతావు. అబ్బా అటు ఇటు చూస్తే ఎవరు చూసి కాపడం చేస్తా కోడిని. అబ్బా అటు ఇటు చేసి మంట అయితే పెట్టిన, ఇక కోడిని బొచ్చు వీకి కాపురం పెడతావు. ఎంత సంతోషం అవుతుంది, అది నన్ను తిట్టినందుకు ఇట్టనే విక్క తింటా కోళ్ళను. ఆ దొమ్మరదాని కోడి ఎంత కమ్మగా వాసన వస్తుంది. కుండున్నది కోడి అయితే వాటంగా ఉన్నది. నీ అవ్వ నిప్పుల మీద కాలుతా అంటేనే చికెన్ కూర తినబుద్ధి అవుతుంది. ఎటైతే అటే ఎండాకాలం పూట కమ్మగా 2 రోజులు సారు పెట్టుకొని తినచ్చు. నాటుకోడి అయితే కమ్మగా ఉంటుంది, చింతా అంటే దురుతా అంటే పోతా ఉంటుంది కమ్మదనం. అబ్బా లొట్టలు వేసుక తినబుద్ధి అయ్యేటట్టు ఉన్నది. అవుల ముఖం దాన్ని కోపం అంతా కోడిని కాలుతా అంటే దాని మీద మంట తీరుతుంది. అవ్వో ఆ దొంగ ముఖం నచ్చిన వస్తుంది, కమ్మరిక్క మొక్కంది, శపరాశి మొక్కంది, అవుల మొక్కంది. దాని కండ్లు మండ. డబ్బీ కోడిని తీసుకొని ఇంత పోయి కూర వండుకోవాలి. ఒసే ఈ కోడి ఎక్కడదే? ఏం కూర లేదంత అల్లడిల్తా అంటే మంచిగానే తెచ్చినా ఎక్కడ? అరే కానీ సరే కానీ నీ నువ్వే మాట్లాడుకుంటానమే పిచ్చిదానా. ఊకో నోరు ముయ్. అవుల మొక్క పొడ మళ్ళీ వాళ్ళని తింటారు. సపరేట్ ఇంట్లో జొర్రి కోడి పట్టుకొని. సరే నాకు అర్థమైంది. పాపా ఏటైతే అట్నే పావే. ఓయ్ కూర ఉడుకుతాంది, నువ్వు నిమ్మకాయలు కోసుకొని రాపో. చెప్పును ఎవరు లేక ముందుకు దెబ్బ తిని ఆ పల్లెలు గిట్ల అన్ని దోమి గిన్నెలు గిట్ల బోర్రిచ్చి పెడదాం. సరేనే దెబ్బ పోయి తెంపుకొచ్చినాక తిందాం. ఆకలి బాగా అవుతుంది. వీటికైతే పక్క మొన్న పెళ్ళాన్ని తిడతా అంటేనైతే సప్పుడు చేయవు, గంటగానం తిడతా అంటే అది కోడి గురించి సప్పుడు చేసినావా గాడిది కండ్లోడా? సరే మరి చెప్పవో. అబ్బా ఉడుకుతా అంటేనే కమ్మగత్తాంది వాసన. ఉడికిందో ఏమో చూడన్న చూస్తా. గిట్నే కావాలి దానికి, అవుల మొక్కని దాని కోడి అది కూలిపోయి వచ్చే వరకు దాని కోడిని కోసుకొని తింటిగా ఎట్లయితే అట్నే. అవ్వా నేను మంచిగా ఉంటా అంటే నా మంచితనాన్ని పరీక్ష చేస్తుంది. అది కీరాకు మొక్కంది, కమ్మర కచ్చర మొక్కంది, గాడిది కండ్లది. అబ్బా కమ్మగా ఉన్నది దొంగ కోడి తింటా అంటే. నా మొగడు పొమ్మంటే అటే పోతాడు, టేస్ట్ మొక్కపోడు ఇంకా అత్తలేడు. ఈ కూర అంతా నేనే తింటే నన్ను నిజ తిట్టాడో ఏమో. ఏటైతే అట్ట తిన్నా తింటా. ఏందో నేను వచ్చేవరకు ఆగకుండా తింటాను. సరే కానీ ఒర్రోక అని చెప్పినా కదరా పిచ్చి మొక్కపోడా. దాన్ని పళ్ళెంలు ఇద్దరం కలిసే తిందాం పాటు. వాళ్ళు ఇంకో పళ్ళెం తెచ్చే వరకు ఆళ్ళు అవుతుంది. ఈ దొంగ కూడా సాటుకు తినాలి. పిచ్చి మొక్కం ఏం తెలియలేదు, ఏం లేదు. ఏళ్ళు చూస్తే కొండ వాకాలి. ఎట్లా పెరిగిన వాను. సరే ఏం తిట్టకే ప్లీజే. కమ్మగున్నదబ్బా. ఈ కమ్మ పాడు కానీ ఫస్ట్ తిను. పిచ్చిగాడిది తిను, దవదవ తిను. ఆ కుండడు అంతా ఉడగొట్టాలి. కుండ నిండా అనుకున్నావు, మళ్ళీ అది ఉంటే మరి అది చెకింగ్ చేసిన దిక్కలేదు. తాగుదాం తిందాం. ఇవాళ కళ్ళు కూడా తెత్త తినేను. కళ్ళు తెచ్చే వరకు కాళ్ళు అవుతుంది, ముట్టి ముక్కలే తిందాం పాటు. దొంగ కోడేనే ఎంతైనా బావా తినుడు అయిపోయింది కదా, కమ్మగా ఉన్నది కదనే. అవును ఇంకా బుత్తంత ఉన్నది. అది గిన్నెలు వేసి సాటుకు దాయిపోయేళ్ళనన్న. సరే దాసిన్నే ఏమెరగనట్టు గిన్నెలు గిట్ల తోమి పెట్టాలి. నా కోన్ ఎవరు తిన్నదో దానికి ఏరుగుడు కక్కుడు పెడుతుంది. నా కోన్ ఎందుకు తిన్నరే? మనిషి తిన్నదా, పిల్లి తిన్నదా, కుక్క తిన్నదా, ఎవరు తిన్నదే? ఓ దొంగ మనుషులారా, నా కోన్ని తిన్నది సిగ్గుమానం ఉంటే నా దగ్గరకు వచ్చి నే తప్పొప్పుకోవాలి, పైసలు నాయనకి ఇవ్వాలి. బయటకు అత్తరా లేదా? నేను ఇళ్ళల్లో చెక్ చేస్తా. మరి ఇండ్లలో ఎవరింటికాడ చికెన్ కూర ఉంటే వాళ్ళనే అంటాం. మరి అది బాగా తిడతాను కాదే. నేను తిట్టి పోతాను అనుకుంటాను. గుర్తు పట్టి గుంజి కొడతా. అమ్మలాడి నా కోడిని ఎందుకు తిన్నావో? ఎవతివే రావే. ఏంద్రా బుజ్జవా
గిట్ల తిడతాను? నేను పొద్దున్న కూలికి పోయి వచ్చి కోళ్ళను ఏదో ఉప్పోసకు అప్పుడప్పుడు కోసుకొని తిని కాసేపు అమ్ముకొని కక్కరకత్తే అని నాటుకోళ్ళని దాదుకుంటే వాటంగా ఉన్న కోన్ని ఎవతో కోసుకొని తిన్నారు పెద్దమ్మ. అయ్యో వాళ్ళ కండ్లు మండ గిట్లా చేస్తారా? సరేనే ఓ బిడ్డ, మరి ఎవరి మీద అనుమానం ఉన్నది నీకు? ఇక నాకు ఒక్క దాని మీద అనుమానం ఉన్నది. మరి నేను పేరు పెట్టి తిడితే నీ ఇజ్జత్ పోతుంది. నువ్వు బయటకు వస్తావా రావా? ఇంట్లో వస్తాను కానీ అమ్మలాడి అది బాగా తిడుతుంది. ఏమో గుసగుస పెడతాందే, నాకు వినబడతలేదు అనుకుంటానవా? నాకు ఎవరు చేసింది, ఎవరి కోడి తీసుకున్నదో నాకు ఎరక అయింది. మొన్న నాతో నొల్లి పెట్టుకున్నది అదేనా ఇంకెవతననా? నాకు అనుమానం ఉన్నదని ఇక పేరు పెట్టి తిడతా. మరి మీ ఇజ్జత్ మానం పోతుంది. ఇజ్జత్ అంతా బదట్లు అమ్ముకత్తా, పూలో పండ్లో కూరగాయలు పెట్టి. మీ ఇష్టం, పంచాయతీలు ఎవరు తిన్నారో అని తేలుతుంది. మరి చక్కగా నా కోడి నాకు ఇత్తనా ఇయ్యి, లేకపోతే పైసలన్నీ ఇయ్యి. రాన్లే బయటికి. ఓ సెమ్మసెక్కలు ఆడదానా, నీకు బోడగుండిదానివా మంచిదానివా? మంచిదాని అయితేంది, నువ్వు ఎవతి అయితేంది? రావే బయటికి. నిన్ను ఇలా తంత ఎగిరి గచ్చగిచ్చ పడాలి. మరి నా కోడి ఎందుకు తిన్నావో? దొంగ కోడి అంత కమ్మగా ఉన్నది అని తింటానవానే? అవునే, అవును కమ్మగా ఉన్నది దొంగ కోడి. మొన్న నన్ను తిడతావా? అవులే మొక్కదాన, నీకు గిట్టనే కావాలి. నువ్వు నోరు మొత్తుకొని నోరు ఎల్లబెట్టి ఓరినా కూడా నేను సప్పుడు చేయనే పిచ్చిదాన. నేను దూదులు పెట్టుకున్నానే. ఇక వా ఇన్నే ఉండేదానికి హెచ్చుకచ్చంతం అవుతుంది. సపడికి పోదాంపా. అగో సప్పుడు చేయకుండా ఉంటాను లేవే. ఇక మీకు ఇట్లయితే కాదు. ఇక నేను మీ కోడెవల్లి తీసిలో నేను దేవుణ్ణి అడిగించుకొస్తా. తాగే మీ సంగతి అవుతుంది. పైసలు వేనా మంచిదే. ఇక దేవుణ్ణి ఖచ్చితంగా అడిగించుకొస్తా. కోడి పంచాయతీ ఎందాక వచ్చింది. మరి కోడి తిన్నది ఎవరో తెలిసిందా లేదా తెలియాలంటే పార్ట్ 3 వస్తుంది. పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి దోస్తులు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా సపోర్ట్ చేయండి. పూర్తి వీడియో చూడండి దోస్తులు. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి దోస్తులు. ప్లీజ్ బంగారాలు, దయచేసి అడుగుతున్నా, మాకు మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. చూసినట్టు లైక్ కొడతారని. సరే మరి కోళ్ళ పంచాయతీ పార్ట్ 3 వస్తుంది. టాటా. మరి ఎండాకాలం జాగ్రత్త దోస్తులు, ఎండలు తిరగకుండి. టాటా, బాయ్ బాయ్. మళ్ళీ ఎల్లుండి మళ్ళీ కలుసుకుందాం. డే బై డే తప్పించి వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. మీరైతే కామెంట్ అయితే అస్సలు చేస్తలేరు, తప్పకుండా చేయండి నా కోసం.